ఓం మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణం ఇది. దానిలో 12వ కారిక అది ప్రారంభం చేశాం. ద్వయోర్ మధుజ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాం ఉదరే చైవ యథాకాశ ప్రకాశితః. కాబట్టి ఇక్కడ బృహదారణ్యకం లోని మధుకాండ బ్రాహ్మణము, మధు బ్రాహ్మణం అంటారు. ఇది దానిలో విషయాన్ని తీసుకొని అక్కడ ఉండేటువంటి బ్రహ్మ విద్యా జ్ఞానము అమృతం లాంటిది, అంటే అవినాశి అని ఈ బ్రాహ్మణంలోని విద్యని తీసుకొని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు అన్నమాట. పృథివ్యాం ఉదరే చైవ అని, పృథివీ యందు మన కడుపులో ఉండేటువంటి ఈ ఖాళీ ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఇచ్చే ఆకాశం, అది రెండు కూడా ఆది భౌతికమైన ఆకాశము, ఆది ఆధ్యాత్మికం అయిన ఆకాశం ఒకటి అని అన్నమాట. అలాగే ఇక్కడ సూర్యుడి యందుండే తేజస్సు, కంటి యందుండే తేజస్సు రెండు కూడా ఒక్కటే. అలాగా అధిదైవ అధ్యాత్మముల యొక్క తత్వాన్ని ఏకం చేసి చూపించుట ఒక్కటే అని. కాబట్టి ఇదంతా కూడా ఆకాశమే. ఆకాశే వైనామా, బ్రహ్మమును ఆకాశమే అన్నారు. అంటే అవకాశం ఇస్తుంది, అంతటా సర్వవ్యాపకత్వమై ఉన్నది అని అన్నమాట అన్ని. కాబట్టి అనేక పుష్పాల నుంచి సేకరించినటువంటి మధు ఒక చోటకు చేర్చి, ఎలాగైతే మధు జ్ఞానమై ఉన్నదో, ఒకటే మధు అయి ఉన్నదో, అలాగే సర్వభూతములు యందు ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవీకములు యందు వ్యాపింపబడి ప్రకాశింపబడి ఉన్న తత్వము ఒక్కటే అని ఏకత్వ ప్రతిపాదన చేసేదానికి ఈ మధు బ్రాహ్మణంలో అనే విషయాన్ని దృష్టాంతప్రాయంగా తీసుకొని చెప్పారన్నమాట. అది దైవం అధ్యాత్మంచ తేజోమయ అమృతమయ పురుష పృథివ్యాంతర్గత యో విజ్ఞాత పరః ఏవ ఆత్మ బ్రహ్మ సర్వమితి ద్వయోః ఆద్వైతక్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం అని. అధిదైవము అధ్యాత్మము ఈ రెండును దాని ఎందుండేటువంటి తేజోమయము, తేజో స్వరూపము, అమృతమయము, అమృత స్వరూపమైన పురుషుడు ఆత్మ ఒక్కటే అని. అలాగే పృథివీ యందున్న పృథివీ అంతర్గతమైనటువంటి చెట్టు, చామ, పుట్ట అంతటా కూడా ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో, అగ్ని రూపంలో, వాయు రూపంలో ఉన్నవన్నీ కూడా ఏవే ఉన్నదో అదంతా కూడా విజ్ఞాతి కంటే వేరుగా లేదు. అలాగా పృథివీ అనగానే పంచభూతాత్మకమైన శరీరము, ఈ శరీరంలో తెలుసుకునేవాడుగా ఉండేది విజ్ఞాత అన్నమాట. ఆ విజ్ఞాతే పరమాత్మ. ఇక్కడ పృథివీ అనగానే మనం పంచకోశ శరీరం, దీంట్లో ఉండే తెలుసుకునేవాడే విజ్ఞాత. అలాగే పంచభూతాలు కూడా ఒకదానికొకటి తత్వము సంబంధించుకునే ఉంటాయి అన్నిట్లో. అవన్నీ కలిపి ఆకాశం ఎంత ఉంటాయి. ఈ ఆకాశంతో సహా పురుషుడు ఎంత ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఒక్కటే అని ఇలాగా ఒక్కటి చేయడం.
ఏకత్రితం చేయడం అన్నమాట. అది ఇక్కడ చూపించారు. విజ్ఞాత పరహ ఏవాత్మ బ్రహ్మ, ఇదేనయ్యా బ్రహ్మము అని. ఈ ఆత్మే బ్రహ్మ, ఆత్మాచ బ్రహ్మ. విజ్ఞాతే పరబ్రహ్మమై ఉన్నాడు. ఇదంతయు పరబ్రహ్మమే, సర్వం పరబ్రహ్మ. ఇది ద్వయోహ అది ఆది భౌతికము ఆధ్యాత్మికము, ఆది దైవికము ఆధ్యాత్మికము, ఇవంతయు ఒక్కటే అని. ఆ ద్వైత క్షయాత్, ద్వైత పర్యంత క్షయము, ద్వైతము క్షయమయ్యేంత వరకు, భేదము విడిపోయేంత వరకు, భేదము నశించేంత వరకు పరంబ్రహ్మ ప్రకాశితం, పరబ్రహ్మ ప్రకాశితం. ఆద్వైతం అన్నారు చూసినారా, ఆద్వైతం. అద్వైతం అనకూడదు, ఆద్వైతం అంటే ద్వైత వినాశ పర్యంతం, ద్వైత నివృత్తి పర్యంతం అనమాట. ద్వైతం ఎప్పుడు వరకు అయితే నివృత్తి కాదో అప్పుడు వరకు, అంటే సర్వం అనుభవ అవసానత్వాత్. ఇదంతా కూడా ఒక్కటయ్యేంత వరకు. ద్వైతం వినాశం ఎప్పుడవుతుందంటే ఒక్కటి అవడమే ద్వైత వినాశం. ఒక్కటయ్యేంత వరకు, ఏకముగా మిగిలేంత వరకు ద్వైతం అలా ఉంటుంది. ఏకముగా మిగలగానే ద్వైతము వినాశమైపోతుంది, ద్వైత రహితమైపోతుంది. దాన్నే ఆద్వైత క్షయాతోనండి. సరే, అంటే ద్వైతము నివృత్తి అయ్యేంత వరకు అనమాట. ఈ ప్రకారంగా అధిదైవము అధ్యాత్మములు ఎందుండేటువంటి భేదము క్షీణించే పర్యంతము అని చెప్పినారు చూసా. అధిదైవము అధ్యాత్మములు ఎందుండే భేదం ఉందే అది ఏకములో నివృత్తి అయిపోతుంది, ఏకములో తొలగిపోతుంది. అందువల్ల ఆ భేదము తొలగేంత పర్యంతము బ్రహ్మమును స్పష్టముగా నిరూపించారు అన్నమాట. ఎక్కడ ఏమిటి అంటే చెప్తున్నారు. అంటే ఇది ఆహా బ్రహ్మ విద్యాఖ్యం, బ్రహ్మ విద్య అని చెప్పబడేటువంటి బ్రహ్మ విద్య అని చెప్పబడేటువంటి మధుకాండలు, మధు బ్రాహ్మణములు. అమృతం, అమృతత్వం, అమృతం అనగానే అమృతత్వం, అవినాశి. ఎందుకని అలా అన్నారు? మోదన హేతుత్వాత్. ఇది సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది కనుక. ఈ మధు జ్ఞానము, ఈ మధు బ్రాహ్మణము, మధు జ్ఞానము ఆనందానికి కారణభూతం, నిత్య నిరతిశయ సుఖానికి హేతు. నిత్యము నిరతిశయము అయిన సుఖానికి, ఆత్మసుఖానికి కారణమైంది కాబట్టి ఆ ప్రకారంగా దీన్ని మధు బ్రాహ్మణం అని చెప్పబడింది అనమాట. మోదన హేతుత్వాత విజ్ఞాయితే యస్మిన్నితి మధు జ్ఞానం. ఈ ప్రకారంగా తెలుసుకోవడం బట్టి యస్మిన్, ఈ మధుకాండ మధు బ్రాహ్మణంలో దీన్ని మధు జ్ఞానం అన్నారు. ఈ మధు బ్రాహ్మణము అన్నారు మధు జ్ఞానాన్ని. తస్మిన్నితి అర్థ, దానిలో ఉంది, దానిలో చెప్పబడింది. కిమ్ ఇవ, మరి ఏ ప్రకారంగా చెప్పిరి, ఏమిటి అంటే దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు కిమ్ ఇవ ఇది ఆహ పృథివ్యాం, ఎలా చెప్పారు? భూమి యందు, ఉదరేచ ఉదరము యందు, పొట్ట యందు ఉండేటువంటి ఏ ఖాళీ, ఏ ఆకాశం ఏదైతే ఉందో అది ఒక్కటే ఉన్నది అని చెప్పేసినాం. పృథివ్యాం ఉదరేచ ఏవయత ఏక ఆకాశ అనుమానేన ప్రకాశిత. అనుమానం అంటే తర్కంతో విచారించుకొని, తర్కంతో ఇక్కడుండే ఆకాశము, అధ్యాత్మం ఎందుండే ఆకాశము, బాహ్యంగా ఉండే ఆకాశము, ఆకాశం ఒకటే. ఇది దృష్టాంతం అనమాట. అలాగే సర్వభూతములు ఎందుండేటువంటి ఈ చైతన్యం కూడా, ఆత్మ కూడా ఒక్కటే అని ఈ ప్రకారంగా వాళ్ళు ఏకత్వ జ్ఞానాన్ని కలిగించేటువంటి దృష్టాంతాన్ని చెప్పారు అట్లాగా. కాబట్టి ఈ విషయాన్ని ఆచార్య స్వామి
ఎలాగా అంటే లోకములో పృథివీ యందు ఉదరం యందు కూడా ఒకే ఆకాశము అనే అనుమానం అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తర్కం అనమాట. ప్రతి ద్రవ్యాన్ని కొండ యందు ఇతర వస్తువులు యందు ఉన్నటువంటి మన్ను ఒక్కటే, మృతిక ఒక్కటే. అలాగే ఏ ఆభరణం ఎందైనా సువర్ణము ఒక్కటే. అలాగే ఉదరము యందు బాహ్యము యందుండే ఆకాశము ఒక్కటే. అట్లా అన్నమాట. ఈ ప్రకారం యుక్తికి పొందించుకోవాలి. ఇలాగా పంచభూతాలతో కూడుకున్న ఈ జగత్తు ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సజాతీయములుగా విజాతీయ విజాతీయములుగా ఉన్నా కూడా సజాతీయత్వాన్ని వదిలేనే అగ్ని, నీరు, వాయువు, భూమి ఇవన్నీ ఒకదానికొకటి సజాతీయములైపోయి అన్నీ కలిపి ఆకాశం యందు నిలబడి ఆ ఆకాశానికి వ్యాపకమైనటువంటి పురుషుని యందు చైతన్యం యందు నిలబడిపోతున్నాయి. అన్ని కూడా ఏకమవుతున్నాయి. ఆ రకంగా వాళ్ళు అనుమానం చేసినారు, తర్కము చేశారు, యుక్తికి పొందించుకున్నారు అనమాట. ఈ ప్రకారంగా కాబట్టి ఏదైనా సరే ప్రత్యేకంగా ఏది లేదు, అన్ని సమానంగానే ఉంది, అన్ని సమభావంలోనే ఉంది అనేటువంటి అనుమానం, తర్కం. ఈ ప్రకారంగా స్పష్టమవుతున్నది. ఇది ఒక దృష్టాంతం అనమాట. అదేవిధంగా ఈ దృష్టాంతంతో మనం తెలుసుకోవచ్చును అనమాట. కనుక ఒకే ఆకాశము అనుమానం చే ఇలాగా స్పష్టముగా చేయబడుచున్నది. అదే విధముగా అని అర్థం. చూసారా, ఇది 6వ శ్లోకంలో కూడా 6వ కారికలో కూడా చెప్పబడింది. 6వ కారికలో కూడా చెప్పబడింది. అట్లా ఇప్పుడు 13వ కారిక. జీవాత్మనో అనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నిందితే యస్య తదేవం హి సమంజసం. జీవాత్మనో అనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే యస్య తదేవం హి సమంజసం. జీవాత్మనో అనన్యత్వం, జీవాత్మ, జీవ, ఆత్మ, జీవాత్మనో జీవుడు ప్లస్ ఆత్మ, దీనిలో రెండిటిలో కూడా అనన్యత్వం అనేది స్వరూపమే, చైతన్యమే, ఒకే జ్ఞానమే. అదే అనమాట. జీవుడిలోనూ చైతన్యం ఉంది, ఆత్మ చైతన్య స్వరూపము. జీవుడు ఎవరంటే అహం ప్రతిరూపుడు, తత్సాక్షి ఆత్మ. రెండు కూడా చైతన్యాన్ని వదిలిపెట్టి లేనే లేదు. ఎలాగయ్యా అంటే చైతన్యం యొక్క ప్రకాశంతోనే ఆ అహం ప్రత్యయుడు ప్రకాశితమవుతున్నాడు. కాబట్టి అహం ప్రత్యయునిలో కూడా చైతన్యమే ఉన్నది. ఆ యొక్క ప్రకాశం యొక్క యథార్థము ఆత్మ సాక్షి. కాబట్టి ఈ ప్రకారంగా చైతన్య ప్రకాశము జీవాత్మలకు అనన్యం, అభేదం. దీన్నే ఇక్కడ వాళ్ళు ప్రశంసించారు, దీన్నే ఇక్కడ కొనియాడారు. ఎవరు? శృతి. అందుకని నానాత్వమే లేదు. ఎప్పుడైనా జీవాత్మ లేకపోతే జీవాత్మ పరమాత్మ లేకపోతే ఆత్మ పరమాత్మ అనే చెప్పే మాటలు ఎప్పుడైనా ఆది దైవీకంగా చెప్పకూడదు, ఆది భౌతికంగా చెప్పరాదు. ఎందుకయ్యా అంటే ఆది దైవీకంగాను, ఆది దైవీకం అనగానే అధ్యాత్మ దేహము యందు ఇంద్రియాదుల్ని ఒప్పుకున్నారు కానీ అట్లాగా ఆది దైవీకం అంటే దేవతలే ఉంటారు. ఆది దైవీకం అంటే పరమాత్మ ఉండదు. మళ్ళా పరమాత్మని చెప్పరాదు.
ఆది భౌతికం అనేది ఏమి ఉండదు, చైతన్యం ఉండనే ఉండదు. అధ్యాత్మంలోనే జీవాత్మ పరమాత్మ చెప్పాలి. అధ్యాత్మంలోనే ఒక అంతఃకరణంలో సాక్షి పరమాత్మ, అహం ప్రత్యేయుడు జీవాత్మ, అట్లా చెప్పవు. ఎక్కడో అని చెప్పరాదు. ఎందుకంటే నేను వదిలిపెట్టి శ్రోతను వదిలిపెట్టి దష్టను వదిలిపెట్టి మంతను వదిలిపెట్టి చూసారా జీవాత్మ పరమాత్మలు ఉండరు. చైతన్యత్వాత్, చైతన్య మాత్రత్వం, చైతన్యము గురుక ద్రష్ట శ్రోత మంతని వదిలిపెట్టి ఉంటారు. నవద్వార పురాన్ని వదిలిపెట్టి ఉంటారు. శ్వాస నిశ్వాసములు చేయు చూసారా జ్ఞాతను వదిలిపెట్టి ఉండరు అన్నమాట. అందుకనే ఈ అధ్యాత్మంలోనే చూపించాలి, అంతఃకరణము ఎందే తెలియజేయాలి. అందుకని జీవాత్మ అనుకుంటే అహం ప్రత్యేయుడు, బుద్ధ్యాది సంఘాత అభిమాని. పరమాత్మ అంటే బుద్ధ్యాది సంఘాతమునకు సాక్షి ప్రకాశక. ఇట్లాగే చెప్పాలి, దీనికి భిన్నంగా చెప్పరాదు. ఓకే, ఇక్కడ నానాత్వం పోవాలి, ఇక్కడ నానాత్వం ఉండరాదు. ఎప్పుడైనా అంతఃకరణంలో నానాత్వం ఉంటుంది, భేదత్వం ఉంటుంది, కానీ సాక్షిత్వంలో భేదత్వం లేదు. సాక్షి జ్ఞానంలో, స్వరూప జ్ఞానంలో భేదత్వం లేదు. అంతఃకరణంలో లేక మనస్సులో, బుద్ధి యందు, అహంకారం యందు భేదత్వం ఉంటుంది. ఎందుకంటే శరీరేంద్రియ సంఘాత అభిమానం ఉన్న చోట భేదం ఉంది, సాక్షి స్వరూపంలో భేదం లేదు. అందుకని మనిషి సహజంగానే శరీరేంద్రియ సంఘాత అభిమానంతో ఉంటాడు కాబట్టి, అహం ప్రతి రూపుడుగా ఉంటాడు కాబట్టి వాడికి అభిమానం క్లియర్గా తెలుస్తుంది. నేను జీవుడు, దుఃఖి, సంసారి, సుఖ దుఃఖాదిమా అని అంటుంటాడు. అందుకని ఈ అహం ప్రత్యయ లక్షణమే జీవాత్మ. చూసారా, అహం ప్రత్యయ లక్షణమే జీవాత్మ. అప్పుడు అది వివేకం చేస్తే, ఆ వివేకం వల్ల ఆయన యొక్క ప్రకాశము, ఆయన యొక్క జ్ఞానము అది సర్వవ్యాపకము, దేహేంద్రియ సంఘాత వర్జితము అని విచారించుకున్నప్పుడు ఏకత్వ జ్ఞానం కలుగుతుంది. అందువల్ల నేను జీవుడు కాదు, నా స్వరూపం పరమాత్మే ఉన్నది, ఆకాశవతు సర్వవ్యాపకమై ఉన్నాను అని ఆయన నిశ్చయం చేసుకుంటారు అనమాట. ఎప్పుడు వరకు అయితే నిశ్చయం చేసుకోమో, ఇప్పుడు చెప్పినట్టుగా ద్వయోర్ చూసారా, మధు జ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం అని, దీనిలో ఉన్నది దానిలో ఉన్నది తెలుసుకునేవాడు, తెలియబడేది అహం ప్రత్యేయుడు, అహం ప్రత్యయ సాక్షి, ఆత్మ ప్రత్యయము, అహం ప్రత్యయము అనేటువంటిది ఎప్పుడు విచారం చేసుకోడో, తెలుసుకునేవాడు ఎవరు, తెలియబడేది ఏమిటి అనేది విచారం చేయడం, అప్పుడు వరకు ఈ పరబ్రహ్మము అనేటువంటిది ఈ జ్ఞానము నిశ్చయానికి రానే రాదు అన్నమాట. అందుకని శృతులు ఏం చెప్తాయంటే, మనలోనే ఉండే నానాత్వాన్ని, భేదత్వాన్ని, ద్వైతత్వాన్ని, అల్పత్వాన్ని, జీవత్వాన్ని నింద చేసింది అనమాట. నానాత్వం నిందతే యస్య తదేవం సమంజసం. అదే కరెక్ట్, అది సరైన మాటే. నానాత్వాన్ని నింద చేయడం అనేది శృతి యొక్క ఉద్దేశం, తాత్పర్యం కరెక్టేనయ్యా, అలా చేయడమే మంచిది అని కారికాకారులు కూడా స్పష్టం చేస్తున్నారనమాట. అందువల్ల జీవాత్మనోహో అనన్యత్వం అభేదేన ప్రశస్యతే. జీవాత్మల యొక్క అనన్యత్వం ఉంది, స్వరూపత చూసారా, అభేదేనా, ఇది అభేదమే గాని భేదం కాదు అని శృతి ఆచార్యులు ప్రశస్యతే. సర్వశాస్త్రములు, సర్వోపనిషత్తులు ప్రశస్యతే కొనియాడుచున్నాయి అని చెప్పేశారు.
కాబట్టి నానాత్వం నింద చేయడం అనేది రైటే అని చెప్పేసి. కాబట్టి నానాత్వం నిందతే యశ, అందుకనే నానాత్వాన్ని, భేదత్వాన్ని, ద్వైతత్వాన్ని నింద చేయడం జరిగింది, అదే సమంజసమై ఉన్నది అని చెప్పేసి. కాబట్టి జీవ పరమాత్మలు వేరు కాకుండా వేరుగానే కాదు అని శృతి చూసారా అభేద వాక్యముల చేత ప్రశంసించుచున్నది. శృతి ఏం చేసింది? వేరుగానే కాదు ఒక్కటే అయ్యున్నది అని అభేద వాక్యముల ద్వారా చూసారా. అభేద వాక్యాలు ఉన్నాయిగా. సర్వం కల్విదం బ్రహ్మనేహనాస్తికించిన ఆత్మైవేదగం ఇదగం సర్వం బ్రహ్మైవ ఇదగం సర్వం ఈశావాస్యమిదగం సర్వం తత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా. చూసారా తత్ర కేనకం పశ్యేతి ఏకత్వం అనుపశ్యత. ఇలాంటి శృతులు కోకొల్లలుగా ఉంది, అభేద జ్ఞానాన్ని చెప్పుచున్నాయి అన్నమాట. ఈ శృతులు రెడీగా ఇక్కడే ఉన్నాయి, అన్ని తీసేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీ బోర్డులు కట్టినా సరే అర్థమై సాగుతాం. ఎందుకని అంటే ఒక సిస్టమేటిక్ గా విచారం చేయాలని. అంతఃకరణం రెడీ ఉండాలి, అంతఃకరణం రెడీ చేసుకోవాలి. అంతఃకరణం ఈ ఒక కోర్సు పెట్టి రెడీ చేసేది కాదు. అది ఒక కోర్సు పెట్టి ఇన్ని రోజుల్లో టైం ఇస్తున్నాం నువ్వు రెడీ చేసుకో అన్నా రెడీగానే. అందుకని ఒళ్ళు తగ్గించుకోవచ్చు కోర్సులో, అర్థమైందా? అంతఃకరణం అలాగా కోర్సుల్లో రెడీ కాదు. ఎన్ని జన్మలు పెట్టినా దానికి రెడీ కాదు. అనుగ్రహం ఉండాలి దానికి. అది ఇష్టపడాలి. ఎవరో కష్టపడైనా పడుతుంది కానీ ఇష్టం మాత్రం పడదు. కష్టమైనా పడుతుంది, ఇష్టపడదు. నేను రెడీగా ఉన్నాను శృతి తాత్పర్యం గ్రహించుకునేదానికి అనేదానికే రెడీగా ఉండదు. అందుకని అష్టాదశ పురాణాలైనా రౌండ్లు వేస్తుంది, కానీ ఏదైనా బైబుల్ రౌండ్లు వేస్తుంది, ఖురాన్ రౌండ్ వేస్తుంది, మాత్రం శృతి దగ్గర మాత్రం రౌండ్ వేయలేదు. నేను నా వల్ల కాదంటుంది. అట్లా అన్ని తిరుగుతుంది. శృతి విషయాన్ని ఆలకించేదానికి దానికి సిద్ధం కాదు. అర్థమైందా? దానికి కోర్స్ ఏమి లే, అదంతా అనుగ్రహం. అది ఎక్కడి నుంచి పుట్టాలి సార్ అంటే దానిలో నుంచే పుట్టాలి. దానిలో నుంచి ఎలా పుడుతుంది సార్? మరి ఇంక బయట నుంచి పుట్టేది కాదు కదా. అది అనుగ్రహం కలగాలి, దానికి ఇష్టం కలగాలి. అదే అనమాట. అందుకని చూసారా పిల్లి మేడలో గంట ఎవరు కడతారు? ఎవరి వల్ల అవుద్ది? అదంటే అది. అందుకని నువ్వేమన్నా అనుకో, దైవానుగ్రహం అనుకో, ఈశ్వరానుగ్రహం అనుకో, అవన్నీ ఉట్టి మాటలే. సెకండ్ది దాని అనుగ్రహమే దానికి కావాలి, అదే ఇష్టపడాలి. అట్లా అనమాట. అందుకని దాన్ని ఎంత బతిమలాడినా విందో. ఎవరో గడ్డం పట్టుకోండి, ఇట్లా ఇట్లా అనండి, విందా మనసే విందో, వినదు. అందువల్ల నువ్వు చెప్పనప్పుడు వింటానంటుంది, అప్పుడు నువ్వు ఉండవు రెడీగా. నువ్వు చచ్చిపోయినప్పుడు నేను వినాలనుకున్నానే చచ్చిపోయాడంటుంది, అట్లా వేస్తుంది. చెప్పేవాడు ఉన్నప్పుడు వినదు, ఆ చెప్పేవాడు లేనప్పుడు వింటానంటుంది. చెప్పేవాళ్ళ కాలంలో ఏమాత్రం ఒప్పుకోదు, ఆలకించదు. వాడు చచ్చిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళలేదు నేను అనుకుంటుంది. వినేది అనుకో, అది మాత్రం చేసేది ఇంతే. ఎవ్వరేం చేయలేరు దాన్ని. హరిహర బ్రహ్మాదులు కూడా నచ్చ చెప్పలేరు. అది నా ఇష్టం అంటుంది. ఏం చేసిన కర్మ ఎవరి మాట. ద్వైతం మాట మాత్రం పిల్లి చేతి కబురు పంపించినా వినేస్తుంది. ద్వైతం అంటుంది ఎవరి చేత చెప్పినా వినేస్తుంది. అక్కడ నువ్వు బోర్డు మీద రాసి పెట్టి పోయినా సరే నువ్వు మూర్ఖుడివి, దీనుడివి, పాపి వెంట చాలా బాగా చెప్పినా నా గురించి అంట. బోర్డు మీద రాస్తే వింటుంది. నువ్వు బ్రహ్మమయ్య ఉన్నావు అని బోర్డు మీద రాయండి,
అదేంటి విందో అంత మందం తోలడానికి విందాం అట్లా అనమాట. తమాషా అనుకున్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టాలంటే ఎంత కష్టమో చూడండి. ఇంకెవరి దగ్గరైనా ఆన్సర్ రాబట్టచ్చు, కానీ దాని దగ్గర నుంచి మనసు దగ్గర నుంచి రాబట్టాలంటే అంత కష్టం. అది ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటావే అని చెప్పండి. ఈ జగత్తంతా పోయిన తర్వాత ఒప్పుకుంటాను. జగత్తు పోయిన తర్వాత నువ్వు ఒప్పుకునేది అక్కడ జగత్తే లేదు కదా. ఏందో అంత డేంజరస్ అనమాట అది. అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా నానాత్వాన్ని నింద చేయడం అనేది కరెక్టేనయ్యా అని శృతి ఆచార్యులు యుక్తికి పొందించుకొని వాళ్ళు మంచి మంచి నైపుణ్యము కలిగినటువంటి వాళ్ళు చెప్పారు. ఆ నింద చేయడం అనేది కరెక్టే అనేది. అందువల్ల ద్వైత మనసుకి సంసారి మనసుకి నచ్చకపోవచ్చేమో కానీ పెద్ద పెద్ద వాళ్ళు చాలా 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 విచారం చేసి చెప్పేది కరెక్టే అని చెప్పేసినారు. అదే అనమాట. ఈ ప్రకారంగా అది నిశ్చయముగా ఈ ప్రకారముగానే చాలా బాగున్నది అన్నారు బ్రహ్మవేత్తలు. ఏదో యుక్తిత సృజితాశ్చ నిర్ధారితం జీవస్య పరస్య ఆత్మన జీవాత్మనో అనన్యత్వం అభేదేన ప్రశస్యతే స్తూయతే శాస్త్రేణ వ్యాసాదిభిశ్చ. వ్యాసులు, వశిష్ఠులు, వామదేవులు, యాజ్ఞవల్కులు ఇలాంటి ఋషులందరూ కరెక్టేనయ్యా ఇదంతా అని చెప్పారు. అందులో వ్యాసులు వారే మనకి ముఖ్యమైన మహర్షి. అంతకంటే గ్రేట్ ఎవరు లేరు. అట్లా అర్థమైందా? అదే నేను అనుకుంటుంటాను, ఎప్పుడైనా సరే రూపాయి నోట్ల మీద గాంధీ బొమ్మ తీసేసి వ్యాసుల వారి బొమ్మ పెడితే బాగుంటుంది. దాంట్లో ఆ సింహాలు ఉన్నాయి కదా, సింహాలు తీసేసి ఓంకారం పెడితే బాగుంటుంది. దరిద్ర బొమ్మలన్నీ పెట్టుకొని అవన్నీ దండగ బొమ్మలు. వ్యాసులు వారే మీ పెళ్లిళ్ళకి పురోహితులు ఆయనే. ఈ పెళ్లిళ్ళు, సత్సంగ్, ఇవన్నీ వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, ఎన్నెన్ని రిచువల్స్ చేస్తున్నామో అవన్నీ ఆయన ఇచ్చినటువంటిదే. ఆయనే రాసిపోయాడు, ఇలా చేసుకోండిరా, ఇలా చదువుకోండి, ఇలా చేసుకోండి. నామకరణం కూడా ఆయనే పెట్టించింది, అన్నప్రాసనం ఆయనే పెట్టించేసేసి, కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి శ్మశానంలోకి వెళ్ళి పాడెక్కేంత వరకు అన్ని రిచువల్స్ ఆయనే పెట్టాడు. చేసుకోండి. బ్రహ్మ విద్యను కూడా ఆయనే పెట్టాడు. అలా లేకపోతే మనకి జీవనానికి ఒక దారే లేదు. సనాతన ధర్మ ఆచరణకి ఒక దారి లేకుండా పోయేది. వ్యాస మహర్షి మనకి ఇచ్చాడనమాట. చూసారా? అందుకే చెప్తున్నారు, యది యుక్తిత సృజిత నిర్ధారితం జీవస్య పరస్య ఆత్మనః జీవాత్మనో అనన్యత్వం అభేదేన ప్రశస్యతే స్తూయతే అన్నాడు. ఈ విధంగా యుక్తితో శృతితో అనుభవత్వేన నిర్ధారితం, అనుభవంతో శృతి యుక్తి అనుభవముల చేత నిర్ధారింపబడిన విషయం ఏమిటనగా ఆత్మన మన యొక్క స్వరూపము జీవాత్మనోహో అనన్యత్వం, జీవాత్మల అనన్యమే మన స్వరూపమైన ఈ యొక్క జీవాత్మలు ఉన్నారు కదా, నేను తత్సాక్షి అనేది ఒక్కటే, తత్సాక్షి అనేది ఒక్కటే, ఈ అహం ప్రత్యయము అహం ప్రత్యయానికి సాక్షి ఒక్కటే అని ఈ అనన్యత్వ అభేదత్వ బోధని వాళ్ళు ప్రశంసించారు, ఒప్పుకున్నారు, అంగీకరించారు. శాస్త్రేణ వ్యాసాదిభిశ్చారు. చూసారా? ఉపనిషత్తుల ద్వారానో వ్యాసాది మహర్షుల ద్వారానో ఇది అంగీకరింపబడిన విషయము ఆమోదయోగ్యమై ఉన్నది అని చెప్పేసినారు. అట్లా యతచ సర్వ ప్రాణి సాధారణం స్వాభావికం శాస్త్ర బహిష్కృతై కుతార్కికై విరచితం నానాత్వ దర్శనం నింద్యతే. ఎందుకయ్యా అంటే సర్వ ప్రాణి సాధారణం, అందరు ప్రాణులందరూ సాధారణంగా స్వాభావికంగా
వాళ్ళ యొక్క ప్రవృత్తి కలిగి ఉన్నారు కదా, నేను జీవుడు, దుఃఖి, సంసారి, అధముడు, పాపి అనేది. అదంతా కూడా శాస్త్రము ద్వారా ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రము ద్వారా బహిష్కృతమైనది, నిందింపబడింది, నెట్టివేయబడింది. వాళ్ళు ఒప్పుకోరు దాన్ని. నువ్వు పాపి, దుఃఖి, సంసారి, అధముడు, చిన్నవాడు, అల్పుడు, దీనుడు అంటే శాస్త్రం ఒప్పుకోలే, పెద్దలు కూడా ఒప్పుకోలే. ఏం పల్లి ఇవన్నీ. కొన్ని పుస్తకాలు ఏమంటాయి, నువ్వు పాపి అని ఒప్పుకుంటేనే చూసారా దేవుడు కరుణిస్తాడంట. పాపి అని ఒప్పుకుంటే ఎలా కరుణిస్తాడు? అర్థమైందా? మన అంతఃకరణమే పాపి అనగానే డల్ అయిపోయి కింద పడిపోతుంది. ఇంకా దేవుడి సంగతి అర్థపెట్టు. చూసారా అట్లా. ఇవి స్వాభావికంగా పుట్టుకతో వచ్చేటువంటి ఈ యొక్క అల్పగుణాలు ఉన్నాయి. నికృష్టమైన నీచమైనటువంటి ఈ వ్యవహారం ఉంది కదా. నేను అల్పుడు, దీనుడు, దుఃఖి, నన్ను ఎవరు కాపాడతారు, నేను బలహీనుడు, అట్లాంటి మాటలు అది శాస్త్రములు బహిష్కరించాయి, పెద్దలు కూడా అంగీకరించాయి. ఇది బాగాలేదు. నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడివి, ఆనంద స్వరూపుడివి, సంతోషంతో ఉండేవాడివి, శాంత స్వరూపుడివి, సుఖస్వరూపుడివి, ఇట్లా చెప్పింది అన్నమాట శాస్త్రం. కాబట్టి ఈ స్వాభావికమైన దోషం ఏదైతే ఉందో, విచారించకుండా ఉండే దోషము, శాస్త్ర బహిష్కృతై, దాన్ని కుతార్కికులు పట్టుకొని కుతార్కికులు దాన్ని రచించి పెట్టుకున్నారు బాగా. కుతార్కికులు అంటే ద్వైతవాదులు. కుతార్కికులు అంటే ద్వైతవాదులు, తార్కికులు, సాంఖ్యులు, ద్వైత శాస్త్రముల వారు, బైబుల్, ఖురాన్ లాంటివి ఇవన్నీ రాసి పెట్టుకున్నారు కదా. వాటిని నింద చేసరి శాస్త్రము వ్యాసాది మహర్షులు నిందించారు. ఇది బాగలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉపనిషత్తులు నింద చేసినాయి, వ్యాసాది మహర్షులు కూడా నింద చేసినారు. నానాత్వ దర్శనం నిందితే, ఈ నానాత్వ దర్శనం అనేది ఈ యొక్క బుద్ధిగతమైన ఫిలాసఫీలని నింద చేసి పెట్టేశారు. ఈ బుద్ధిగతమైన ఫిలాసఫీస్ అవన్నీ వాటిని అందరు నింద చేసి పారేస్తున్నారు. ఎందుకని? శృతిలో క్లియర్ గా ఉంది, చూసుకోండి. నతు తద్వితీయమస్తి, బ్రహ్మము కంటే అన్యమైనది రెండవది లేదు, పరమాత్మ కంటే రెండవది లేనే లేదు, ఈశ్వరుడి కంటే అన్యమైనది రెండవది లేనే లేదు. చూసారా, ఈశ్వరుడి కంటే అన్యమైనది రెండవది ఉండినట్లయితే వాడికి భయం పట్టుకుంటుంది. నేను వేరు, పరమాత్మ వేరని ఎవడైతే అంటాడో వాడికి భయము ఉంటుంది. నింద చేశారు. నతు తద్వితీయమస్తి, బ్రహ్మము కంటే పరమాత్మ కంటే అన్యమైనది రెండవది లేనే లేదు. దేర్ఫోర్ అందరూ పరబ్రహ్మ స్వరూపులే అయ్యున్నారు. స్వరూపత, అనుభూత. దేహానికి మాత్రం అలా కనిపిస్తుంటారు. అట్లా ద్వితీయాద్వై భయం భవతి, రెండవది అనిపిస్తే, రెండవది ఉన్నదంటే వాడికి భయం ఉండును. రెండవది ఉంటే భయం ఉంటుంది. ఇట్లా బాగా థింక్ చేయాలి ఎప్పుడైనా. సరే, మన ఇంట్లో డబ్బు అంతా ఉంది, పెట్టి నిండా డబ్బు బీరువా నిండా డబ్బు పెట్టుకున్నాము, లేక నగానంటలు కలిగి ఉన్నాము, బంగారం ఉన్నది, నాకేమి హాయిగా ఉంటాను కదా అని అనుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర బంగారం ఉంది, ధనం ఉంది, నాకు భయం ఉంది అంటారు కదా ఎవరైనా. భయం ఎందుకు ఉన్నది అని అడగండి. దొంగలు వస్తారని అనుకుంటారు కదా. దొంగతో కాదు భయం, నీకు దీంతోనే భయం. అదే దేంతో? బంగారం, ధనంతోనే భయం. అర్థమైందా? దొంగతో ఒక భయం కాదు నీకు, దీనివల్ల భయం. ఒకటి. రెండు, స్వామి ధనం లేదు నా దగ్గర, బంగారం లేదు, అయినా నాకు భయం ఉన్నది. అర్థమైందా? నాకు భయం ఉన్నది. నీ మనసు వల్ల భయం ఉన్నది, నీ దేహం వల్ల భయం ఉన్నది. ఇది రెండవదేగా. మనసు ఊరికే ఉండదు, శరీరము ఊరికే ఉండదా, అనేక వికారాలు,
జ్వరము, నానా రోగాలు ఇవన్నీ ఉన్నాయిగా. రెండవది ఉన్నంత వరకు నీకు భయమే. అర్థమైందా? జాగ్రత్త స్వప్నాలు ఉన్నంత వరకు నీకు భయమే. ఇప్పుడు చూడండి, భయం దేని వల్ల వచ్చిందే? రెండోది అంటే ఏమిటి చూసినారా? దొంగలే లేకుండా ఉండే ఊరు చెప్పండి స్వామి, అక్కడికి పోతానంటే. సరే దొంగలు లేరనుకో, ధనధాన్యాలు, ఇల్లు, వాకిళ్ళు అంటే భయం లేదా? దాన్ని రిపేర్లు చేసుకోవాలి, ఉందా లేదా? సామాన్యమా అదే. అందువల్ల ఇల్లున్నా భయమే, ధనమున్నా భయమే, అవేమి లేదని ఒళ్ళున్నా భయమే. భయమా కదా? సామాన్యమా? ఒళ్ళున్నా సామాన్యంగా సరే ఇవేం కాదు. మనసున్నా భయమే, మనసులో ఆలోచన ఉన్నా భయమే. రెండవది అంటే భయం. అందుకని కాబట్టి రెండవది లేకుండా నువ్వు చేసుకోవాలంటే నీ స్వరూప జ్ఞానం నువ్వు కలిగించుకోవాలి. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయంటే భయం ఉంటుంది, సుషుప్తిలో భయమే లేదు, రెండవది లేదు. అందువల్ల కల్పించేవాడు, కల్పనలు ఉన్నంత వరకు భయమే. చేసుకునేవాడు, తెలియబడేవి ఉన్నాయి అంటేనే భయము. ఏదన్నా ఆరోపించుకునే అలవాట్లుంటే భయము. కనుక నాకంటే అన్యమైనది రెండవది ఏది లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ భయం ఉండదే. కాబట్టి ద్వితీయ ద్వై భయం భవతి అంటాడు. రెండవది ఉంటేనే భయము అన్నమాట. అట్లా ఇప్పుడు అర్థమైంది కదా? రెండవది ఉంటేనే భయం అని. కాబట్టి మనము రెండవది ఉండాలి అనుకుంటుంటాం. అర్థమైందా? రెండవది ఉండాలి అని. రెండోది ఎవరు ఉండాలి అంటున్నారు వాళ్ళే భయం. అదే భయం అన్నమాట. ఎవరు అనుకునేది అట్లాగా? మనసు. రెండవది ఉండాలి అనుకున్నదే ఎవరు? భయం, మనసు. ఆ మనసే నీకు భయము. ఊరికే ఉండనేది అది. ఏదో ఒకటి సంకల్పాలు చేసేసి, ఏదో ఒకటి ఆలోచనలు చేసేసి భయపెడుతూ ఉంటుంది మనసు. ఎప్పుడు భయపెట్టేస్తూ ఉంటుంది. అందుకని ఆ మనసుకి సాక్షిగా తెలుసుకొని, ఆ సాక్షి కంటే ఆ మనసు వేరు కాదని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇది నా మనసు, నేనే కల్పించుకున్నాను, నేనే అన్యంగా దేహేంద్రి ధర్మాలతో దాన్ని చూశాను, అందుకనే నాకు అది భయం. ఇప్పుడు చూసారా? భయం ఉంటుంది. ద్వితీయా ద్వై భయం భవతి ఉదరమంతరం కురుతే అతదస్య భయం భవతి. తైత్రీయం. ఉదరం అంతరం కురుతే అతదస్య భయం భవతి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే, ఎప్పుడైనా మేము చదువుకునేటప్పుడు వినేవాళ్ళం ఈ మాట. అందరు బ్రహ్మచారులందరూ అలా కూర్చొని ఉదరం అంతరం కురుతే అతదస్య భయం భవతి. వాడు 4-5 గులాబ్ జామున్లు, రసగుల్లాలు, లడ్డులు అక్కడ పెట్టాడు అనుకోండి, ఇది బండారాలు చేస్తారు నార్త్ ఇండియాలో. ఆ బండారాలు పెట్టి ఉదరం ఇది పొట్టలోకి గాని అంతరం కురితే చేత్ అతదస్య భయం భవతి అనేవాడు. పొట్టలోకి పంపించినావు అనుకో ఇవన్నీ, నీకు భయం భవతి అంటే కడుపు నొప్పి వస్తుందిరా, మోషన్స్ అవుతాయి, అట్లా అదే అనమాట. కానీ ఇక్కడ అది కాదు అర్థం. ఉత్ అపి అంతరం భవతి. చూసారా? ఉత్ అపి అంతరం కురుతే చేత్. ఉత్ అంటే ఎత్కించిత్ అంతరం భేదం కురితే చేతి భయం భవతి. నువ్వు ఎత్కించిత్ కూడా, లవలేశమంతా మాత్రము కూడా నువ్వు భేదాన్ని చేసుకుంటే నీకు భయం వచ్చేస్తుంది. లవలేశమంతా ఎత్కించుతూ అణువంత భేదమైనా చేసుకోనున్నావంటే నీకు భయం వస్తుంది. ఆ అణువంత ఏమిటి అంటే మనసులో సంకల్పము. చూసారా? చేసుకున్నామంటే భయం వచ్చేస్తుంది. అట్లా ఏం సంకల్పం స్వామి అని మీరు అడిగితే, నేను ఒంటరి అన్నారనుకోండి భయం వచ్చేస్తుంది. నేను అల్పుడు అన్నామనుకోండి భయం వచ్చేస్తుంది.
నాకంటే ఎవరో ఉన్నారు పెద్దవారు అని అనుకోండి, ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది. నన్ను నిలదీసే వాళ్ళు ఉన్నారు అంటే భయం వచ్చేది. అట్లా నన్ను నిలదీసే వాళ్ళు అంటే నువ్వు నువ్వు దాని కింద అణిగిమణిగి ఉండాలి కదా, భయం వచ్చేస్తుంది. రెండు అయిపోతుంది. నేను అల్పుడు అంటే భయం వచ్చేస్తుంది. చిన్నవాడు అంటే భయం వచ్చేస్తుంది. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారంటే భయం, నాకంటే పెద్ద శక్తి ఉన్నదంటే భయం వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎట్లా అనమాట, అర్థమైందా? అట్లా భయం వచ్చేస్తుంది. అందుకనే ఎవరు ప్రతి మతంలో ఏదో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ముసల్మాన్లు వాడికి ఆ గ్రీన్ బుక్ లో రాసిన దానికి వాడు టెన్షన్ అయిపోతుంటాడు. ఆ గ్రీన్ బుక్ ని ఫాలో అవ్వాలి, లేకపోతే వాడికి భయం, నరకం వచ్చేస్తుంది, స్వర్గం రాదు నరకం వచ్చేస్తుంది అనుకుంటుంటాడు. ఆ పుస్తకంలో ఖురాన్లో ఏది చెప్పిందో అది ఫాలో అవ్వాలి వాడు. అది భయం వాడికి. ఆ భయంతో అందరిని భయపెడుతుంటాడు. ఎక్కువ ఈ ప్రపంచంలో భయపెట్టేవాడు ఎవడంటే ఖురాన్ వాడే. అందరూ అర్థమైందా? అంటే వాడు పిచ్చెక్కుంటుంది, మదం ఎక్కుంటుంది, రజోగుణం ఉంటుంది వాడికి. ఏమిరా అంటే దాంట్లో ఆ పుస్తకంలో ఏం రాసిందంటే ఎప్పుడైనా ఖురాన్కి ఇస్లాంకి భిన్నమైన వాళ్ళు ఉండినట్లయితే వాడిని చంపేరా, లేకపోతే నీకు స్వర్గం దొరకదు అని ఉంటుంది దాని మీద. ఆ పిచ్చు గ్రంథం వల్ల అలా రాసేసి ఉంటారు. అర్థమైందా? అది టెర్రరిస్ట్ గ్రంథం. అది టెర్రరిస్టుల గ్రంథం, అది ఉగ్రవాద గ్రంథం. అది దాని మీద అలా రాసేసి ఉంటుంది. ఎందుకంటే ఇస్లాంకి భిన్నమైన వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళని చంపేయము అని. వీడు చంపకపోతే వీడు భయము. అర్థమైందా? అందుకని వీడు భయపడిన వాడే భయపెడుతుంటాడట. అందుకని మా పెద్దలు ఇవన్నీ అంగీకరించాలి. భయపడకరా నాయన, డేంజరస్ అదేని. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ భయపెట్టబడును అన్నమాట. భయపడిన వాడే భయపెట్టేస్తుంటాడట. ముందు వాడు భయపడేది ఇంకో అని భయపెట్టేది. ఇది పని చేస్తుంది. బిఫోర్ రెండవది ఉంటే చాలు, నీకంటే అన్యమైనది, ఇంకా పెద్దది, నిన్ను లొంగదీసేది, నీ మీద అజమాయిషీ చేసేది ఏదైనా ఉండినట్లయితే నీకేం కలుగుతుంది? భయం. నా భయం మిమ్మల్ని ఏం చేస్తుంది స్వామి అనద్దు. అది చాలా ప్రమాదకరం. అది నువ్వు అభయంగా ఉంటే అందరినీ బాగు పెడతావు. నువ్వు భయపడ్డావనుకో అందరినీ భయపెట్టేస్తావు. అర్థమైందా? అట్లా బాగా తెలుసుకోవాలి. ఎక్కడైనా మీరు చూసే సీరియల్స్ అన్నీ అలాంటిదే. అర్థమైందా? మీరు చూసే సీరియల్స్ అంతా అట్లాగనమాట. ఎందుకంటే కోడలు వస్తుంది అనగానే ఫ్లోర్ మీద ఆముదం పోసేస్తుంది. ఎందుకని అత్త పోసేది వచ్చిన తర్వాత పడిపోవాలి, దానికి కాళ్ళు ఎరగాలి అని. అర్థమైందా? అది పోసేసేసిన తర్వాత కొడుకు వస్తాడు. కొడుకు వచ్చాడంటే పరిగెత్తుంది. అది ఇది ఒరే రావద్దు రాని, ఇది పడిపోతుంది. అది అదే ఇదే కదా సీరియల్లో ఉండేది. కొడుకు పడకూడదు, కోడలు బడిగా పడలేదని ఆమదం పోసింది కింద. అప్పుడు కొడుకు డోర్ తీసుకొని వచ్చేటప్పటికి వాడు పడిపోతాడేమో, ఇది పరిగెత్తింది, డామని పడింది అంతే. అర్థమైందా? అది కాబట్టి భయపెట్టేవాడే భయపడతాడు. కాబట్టి భయం ఉంటే అందరిని భయపెడతాం మనం. అభయం ఉంటే ఎవరు జోలిపోం. నీకు అభయ జ్ఞానం కలిగి ఉంటే ఎవరి జోలికి పోవాల్సిన పని, ఎవరి జోలి చూసారా, ఎవరి జోలికి పోయేలేదు. తనలో తానుంటాడు హాయిగా. నాకే చిక్కు లేదు, చింత లేదు, హాయిగా ఉంటాను, అన్నీ నాకు అనుకూలమే, ప్రతికూలమే లేదు ఈ జగత్తులో అని ఉండాలి. కానీ ఉండడం లేదు జనాలు. ప్రతికూలం అంటాడు. ఆ ప్రతికూలం గురించే ఇట్లా పాగలాడుతుంటారు జనం. ప్రతికూలం ఉందంట, ఏం ప్రతికూలం లేదు. అందుకనే ఎప్పుడైనా గాఢ నిద్రలో భయము లేదు, భయపెట్టేవాడు లేదు. కాబట్టి అభయంగా హాయిగా ఉంటాడు. జాగ్రత్త స్వప్నాదుల్లో భయపడేవాడు, భయపెట్టేవాడు
ఉంటారు కదా, ద్వైతం ఉంటుంది. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ ఈ రెండు ఉంటాయి, భయపడేవాడు అది అనమాట. అది బాగా తెలుసుకుంటే మనం కూడా ఒంటరిగా అలా కూర్చోవాలన్నా సరే ఆ మనసులో కానీ భయపడేటువంటి భావం కానీ భయపెట్టేవాడుండే భావం కానీ ఆ రెండు లేకుండా ఉండడం అనేదే మీరు హాయిగా కూర్చోగలుగుతారు. ఖాళీగా కూర్చున్నా సరే మీ మనసులో కానీ ఎత్తికించేది భావం కానీ అలాగా లేచిందంటే నన్ను ఎవరో అనేవాళ్ళు ఉన్నారు అని అంటే బస్ భయం వచ్చేస్తుంది. అట్లా చూసారా? కాబట్టి ద్వితీయాద్వై భయం భవతి ఉదరమంతరం అత గురితే అదస్య భయం భవతి. ఈశ్వరుడు నాకంటే భిన్నముగా ఉన్నాడని ఎత్కించితు భావించినట్లయితే వాడికి భయం తప్పనిసరిగా పట్టుకుంటుంది. చూసారా? ఉదరమంతరం అతస్య కురుతే అతస్య భయం భవతి ఈశ్వర మత్త భిన్న ఇది చేత్. ఈశ్వరుడు నాకంటే వేరుగానున్నాడు అంటే వాడికి భయం పట్టుకును అని అట్లా ఇట్లా చెప్పితే వాళ్ళకి వింటారేమో అని చూడండి, తెలుస్తుంది. ఈశ్వరుడు ఎవడైనా సరే దేవుణ్ణి వేరుగా చేసుకొని సుఖపడలేడు. భగవంతుడి దూరంగా చేసుకొని ఎక్కడో ఉన్నాడని సుఖపడనే పడలేడు వాడు. అది బాగా తెలుసుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటేనే సుఖపడతాడు, స్వరూపంగా పెట్టుకుంటే ఇంకా సుఖపడతాడు. దూరంగా పెట్టుకున్న వాడికి భయమే భయం. కాబట్టి ఉదరమంతరం గురితే దశ భయం భవతి. ఇది తైత్రీయంలోది. ఇదం సర్వం ఇదయమాత్మ ఇదంతయో ఆత్మే అయ్యున్నది. ఇదంతయో ఆత్మే పరమాత్మే అయ్యున్నది. మృత్యోహ మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఈ బ్రహ్మము యందు ఈ స్వరూపము యందు ఎవడైతే నానేవ పశ్యతి నానాత్వంగా నువ్వు వేరు నేను వేరు అని తెలుసుకుంటాడో వాడికి వాడు మృత్యువు నుండి మృత్యువుకు పోతాడు. అంటే చావు పుట్టుకుల వలయంలో ఆ రింగులో పడిపోతాడు. జనన మరణాది ప్రవాహంలో పడిపోతాడు. జనన మరణ ప్రవాహం అంటే తావడం పుట్టడం తావడం పుట్టడం, ఇదే పని. అదే అనమాట. అందుకనే ఈ చావు పుట్టుకలు అనేటువంటి చక్రము సంతోషకరమైన విషయమే కాదు, ఇది ఒక రకమైనటువంటి చక్రం. ఈ ప్రకారంగా అనమాట. అందుకనే ఎవరైనా సరే మెలకు నుంచి నిద్రకు పోయారు, మరలా లేచినప్పటి నుంచి బాధలు పడుతున్నారు. అది సుఖం కాదు కదా. అందుకని ఎవరైనా ఏమంటారంటే లేచినప్పటి నుంచి నాకు కష్టాలే బాధలే అంటారు ఎప్పుడైనా. ఏమంటే లేచినప్పటి నుంచి అంటే వాళ్ళు నిద్ర మాట ఎత్తలేదు, చూసినారా? అంటే నిద్రలో అక్కడ మాత్రం ఆ మాట చెప్పలే. లేచినప్పటి నుంచి అన్నారు కదా, పుట్టినప్పటి నుంచి అంతే. పుట్టినప్పటి నుంచి బాధలే, లేచినప్పటి నుంచి బాధలే. అందుకనే నా జన్మంతా బాధలే స్వామి అంటారు. అదేనా? పుట్టినప్పటి నుంచి బాధలు పడుతూనే ఉన్నామయ్యా అంటారు, లేచినప్పటి నుంచి బాధలు పడుతూనే ఉన్నాం అంటారు. మరి బాధ లేనిది ఎప్పుడో చెప్పు చూద్దాం. అది నేను ఇంకా అసలు ఎక్కడ గుర్తించలేదు. చూసారా? అది చూసారా? నీ యందు నీకు బాధ లేదు. చూసారా? నువ్వు కల్పించుకున్న దానిలో శరీరము మనసు ఇంద్రియాలు వ్యవహారాలు అన్నిటిలో అందరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి తను తాను తెలుసుకొని తన యందు తాను ఉండడం అనే జ్ఞానంతో ఎవరికి ఏ బాధ లేనే లేదు. అది తెలియనంత వరకు అన్నీ అది బాధే బాధే అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాక కర్మేంద్రియాలతో కర్మ చేస్తుంటాం. ఎప్పుడైనా దీంతో కర్మేంద్రియాలతో కర్మ, చేతులతో కానీ కాళ్ళతో కానీ పని చేసుకుంటాం, దేహంతో పని చేస్తుంటాం. ఆ పని చేసేటప్పుడు కర్మేంద్రియాలకి ఏమి తెలియదు, ఏమే తెలియదు అట్లా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మనసు అక్కడ పెట్టి ఇష్టానిష్టాలు పెట్టి చూసినప్పుడే నీకు అన్ని బాధలు తప్పింది. కర్మేంద్రియాలలో
కర్మ వ్యవహారంలో నీ మనసుని, ఆ మనసులో ఉండే ద్వంద్వాలని చేర్చుకొని అక్కడ పెట్టినప్పుడే నీకు బాధలు తెలుస్తాయి. నువ్వు అలా పెట్టకుండా మాత్రం ఉండలేరు మనిషి. అర్థమైందా? పెట్టకుండా ఉండలేరు. అర్థం చేసుకోండి బాగా. అట్లా అనమాట. అందుకని కర్మేంద్రియాలతో పని చేసేటప్పుడు, ఆ కర్మేంద్రియాలతో పని జరిగేటప్పుడు, కర్మ వ్యవహారం జరిగేటప్పుడు దానిలో లాభ నష్టాలు, ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు దానికి అంటించకుండా మాత్రం పని చేయరు. అందుకే బాధలు వచ్చేది. ఉతిగా కర్మేంద్రియాలతో పని చేస్తే ఏమి ఇబ్బంది రాదు. అర్థమైందా? అట్లా. అందువల్ల కర్మేంద్రియాలకి యాడ్ చేస్తుంటారు ఇది ఈ ద్వంద్వాత్మకమైన మనసుని, రాగద్వేషాల మనసుని, ఇష్టానిష్టాల మనసుని, లాభ నష్టాల మనసుని, ఫలాపేక్ష మనసుని అంటిస్తుంటారు కదా. అందుకే బాధ. మరి అది లేకుండా ఎలా చేయాలి స్వామి అంటే, ఏ పనైనా సరే ఈ యొక్క మనసులో ఉండేటువంటి ఈ రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, లాభ నష్టాలు, ఫలాపేక్ష బుద్ధిని అంటించకుండా కానీ నువ్వు మామూలుగా చేసినట్లయితే ఏది రాదు. నేనేమనుకోలేదు, చేస్తున్నాను, నేను ఈ కారణం వల్ల చేయటం లేదు, చేస్తున్నాను శరీరం కోసము, శరీరం కోసం చేస్తున్నాను అంటే మంచిదే, ఇంటి కోసం చేస్తున్నానంటే మంచిదే, నా యొక్క మనోకామనతో చేస్తున్నానంటేనే వచ్చేది. అట్లా అనమాట. అందరూ మనోకామనను పెట్టుకొని చేస్తుంటారు. అందుకని లాభ నష్టాలు అంచనా వేసుకుంటుంటారు. అందుకని మనసు ఇబ్బందికరంగా ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇదం సర్వం యదయమాత్మా మృత్యోహ మృత్యుమాప్నోతి ఇహ నానే ఉపస్థితి. యహ ఎవడైతే ఇహ ఆత్మని బ్రహ్మము యందు నానేవ నానాత్వాన్ని చూస్తాడో తెలుసుకుంటాడో వాడు మృత్యువు నుండి మృత్యువుకే పోతాడు. తన స్వరూపాన్ని తన్ను వాడు అల్పుడుగా, దీనుడుగా, దుఃఖిగా, సంసారిగా అనుకుంటాడు. బ్రహ్మముగా తెలుసుకోవడం వాడు మృత్యువు నుండి మృత్యువుకే పోతాడు. అది కరెక్ట్ పాయింటే. ఇది ఒకరి మాట కాదు. నిన్ను నువ్వు అల్పుడుగా చూస్తే మృత్యువు నుంచి మృత్యువుకు పోవటం, నిన్ను నువ్వు పరిపూర్ణుడుగా గుర్తించినప్పుడు, నిన్ను నువ్వు నిర్దోషరహితం నిర్దోషం హి బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు నీలో రెండవది లేనే లేదు, నేను పరమాత్మే ఉన్నానని నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు మృత్యువు నుండి మృత్యువుకు పోవడం అనేది ఉండదు. నేను అల్పుడు అంటేనే మృత్యువు నుండి మృత్యువు. అందువల్ల ఇహ పరమాత్మని బ్రహ్మణి స్వరూపే నానాత్వం పశ్యతి. నానాత్వాన్ని చూస్తాడో వాడికే మృత్యువు నుండి మృత్యువుకి ప్రయాణం. ఇప్పుడే చచ్చి పుట్టాడు, మళ్ళీ చచ్చేదానికి పుడుతున్నాడు. పుట్టుట ఎందుకురా అంటే చచ్చేదానికి, చచ్చేది ఎందుకురా అంటే పుట్టి మళ్ళీ చచ్చేదానికి. అట్లా అనమాట. అందుకని మనుషులకి ఎంత వ్యవహారం అంతా. అసలు మామూలుగా పుట్టుట అంటే ఫలం కొరకు, చచ్చుట అంటే ఫలము కొరకు అన్నమాట. అర్థమైందా? పుట్టుట ఎందుకు? ఫలం కోసం పుడుతున్నాను. మరి చనిపోవటం ఎందుకురా? నువ్వు ఫలం కోసమే చచ్చిపోతున్నాను అంటాడు. సరే అంటే ఫలమే, వాడికి కర్మ ఫలమే అనమాట. అందుకని వాడు పుట్టింది ఫలం కోసం, ఫలార్థం, చనిపోయేది కూడా ఫలార్థం. అట్లా అందుకని అది బాధిస్తుంటుంది ఆ ఫలం కోరిక కనుక. ఇత్యాది వాక్యైశ్చ అన్యైశ్చ బ్రహ్మ విద్భిః. ఇలాంటి వాక్యములు ఇంకా చాలా వాక్యములు ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మవేత్తలు చెప్పారు. ఇలాంటి ఏకత్వాన్ని కలిగించేటువంటి వాక్యాలు, భేదం వల్ల కలిగేటువంటి ప్రతిఫలాలు, భేదం వల్ల జరిగేటువంటి మనకు పనిష్మెంట్స్, ఏకత్వాన్ని కలిగించేటువంటి చూసారా మోక్ష విషయాన్ని గురించి చెప్పబడిన వాక్యాలు చాలా ఉన్నాయి. ద్వైత వాక్యాలు ఉన్నాయి, అద్వైత వాక్యాలు ఉన్నాయి, బంధ వాక్యాలు ఉన్నాయి, మోక్ష వాక్యాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒక్కొల్లలుగా అని చెప్తాను. ఏతత్
తదు ఏవం హి సమంజసం, ఏదైతే మహనీయుల ద్వారా శాస్త్రముల ద్వారా చెప్పబడినదో అవన్నీ కూడా సమంజసమైనవే, కరెక్టే, అవన్నీ మంచిగా చెప్పినారు, బాగా చెప్పినారు. ఎందుకని రుజు అవబోధం, రుజు యథార్థం, రుజు అంటే యథార్థం, యథార్థమును బోధపరిచేదానికి చెప్పేదానికి వచ్చింది. అది న్యాయమే, అది న్యాయ సమ్మతమే, అనుభవ సమ్మతమే, యథార్థమే ఇది అర్థ అని చెప్పేశారు. యాహతు ఎవరైతే ఇతరులు ఇలా చెప్పని వారు, ఇలాగా స్పష్టం చేయని వారు ఉన్నారే ద్వైతవాదులు, అజ్ఞానులు, వాళ్ళు యాహతు ఎవరైతే తార్కిక పరికల్పితా, తార్కికుల చేత కల్పింపబడినటువంటి విషయములన్నీ కూడా, వాళ్ళు చెప్పినవన్నీ కూడా కుదృష్టయ, మంచి దృష్టి కాదు వాళ్ళకి, మంచి విజన్ కాదు, మంచి జ్ఞానం కాదు, అదంతా దుర్జ్ఞానం. అలాగ కుదృష్టయ తాహ వాళ్ళందరూ కూడా అనృజ్యో వాళ్ళు రుజుత్వము లేని వాళ్ళు, యథార్థము లేని వాళ్ళు, సత్యము లేని వారు, వాళ్ళకి సత్యమే లేదు, వాళ్ళకి యథార్థం తెలియని వారు. వాళ్ళు ఎంత నిరూపణ చేసినా సరే వాళ్ళది మాత్రం కరెక్ట్ గానే కాదు. ఘటనాం ప్రాంచంతి అభిప్రాయ, యథార్థం అనేటువంటిది ఉండదు. ఒక్కరు బుద్ధి కలిగిన వాళ్ళు ప్రసంగములు, వాళ్ళ బోధలు, వాళ్ళ ఉపదేశాలన్నీ కూడా అనురూపమైనది కాదు, అనుభవ సమ్మతమైనది, యథార్థమైనదిగానే కాదు. అట్టి వారి మాటలు వినవద్దు. చూసారా, విముంచ వాళ్ళు వదిలి వాళ్ళు చెప్పినవన్నీ పట్టించుకోవద్దు. ద్వైతవాదులది ఒక్క అద్వైత జ్ఞానాన్ని ఆశ్రయించండి అని అంటారు. అట్లా ఇప్పుడు 14వ కారికలో చెప్తున్నారు చూడండి, ఇలాగా జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్యా గౌణం తత్ ముఖ్యత్వం హి నయుజ్యతే. జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్యా గౌణం తన ముఖ్యత్వం హి నయుజ్యతే. కాబట్టి జీవాత్మల గురించి చెప్పబడినటువంటి శృతులు సృష్టి స్థితి లయాదుల గురించి, ఇదంతా ఈ బ్రహ్మము నుండి పుట్టుతున్నటువంటి ఈ జీవులు అనేటువంటివి ఏవైతే చెప్పి ఉందో శృతుల్లో సృష్టి విషయాలు చెప్పుకుంటారు. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని చెప్పినట్టుగా ఉంటాయి శృతులు. పరమాత్మ నుండి సకల జీవరాశులంతా పుడుచున్నారు, పరమాత్మ నుండి వస్తున్నాయి అని ద్వైతాన్ని సమర్థించేటట్టుగా ఉంటాయి, ద్వైతాన్ని ప్రదర్శించేటట్టుగా కనిపిస్తాయి కదా. అది అర్థం కానప్పుడు చెప్తారనమాట. అట్లా అది ఊరికే ప్రాథమికమైన నాలెడ్జ్, అది గౌణంగా చెప్తారు. ముఖ్యంగా అది గానే కాదు. అర్థం కాని వాళ్ళకి, ఇరువురికి అవే విన్న వాళ్ళకి, అవి బుద్ధిలో ఉండే వాళ్ళకి ఊరికైనా అది షో లాగా చెప్తారు, ఊరికే చూపిస్తారు నమూనాకి. చివరికి తర్వాత అవన్నీ చెప్పినవన్నీ వెనక్కి తీసేసుకుంటాం, కొట్టిపారేస్తాం. అవన్నీ కరెక్ట్ కాదు, నువ్వు ఇదివరకు అనుకున్నావు కాబట్టి మేము అదే స్టైల్లో చెప్పినాము, తర్వాత ఇది ఎంత యథార్థంగానే కాదు. నువ్వు ఆల్రెడీ అది వినిపెట్టున్నావు, నీ బుర్ర నిండా ఉన్నాయి. ఈ జన్మ కావచ్చు, గత జన్మలో కావచ్చు, బయట ఉండేవాళ్ళు కూడా ద్వైత దర్శనంతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ వాళ్ళ విషయాలు. ఇవన్నీ అందుకనే ఎప్పుడైనా సరే ఏకత్వ జ్ఞానము లేని ఏ శాస్త్రమైనా సరే, ఆ శాస్త్రం వ్యవహార నిమిత్తంగా పెట్టుకున్నా సరే, అవన్నీ వ్యవహార నిమిత్తంగా పెట్టుకున్నా సరే, ఆ భేదముల వల్ల,
భేదం ఉన్న చాట రాగద్వేషాలు అవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా అవి శాంతిని సుఖాన్ని ప్రసాదించవు. ఎవరికైనా శాంతి సుఖాన్ని ప్రసాదించు, విద్వేషాలు తెచ్చకూడదు. భేదం ముందుగా మీకు భేదం ఉంటే ఇతరులకు భేదం ఉంటుంది. మీకు మనసు ఉందనుకోండి, ఆ మనసు భేదం చేస్తుంది. ఇంకొకరికి మనసు ఉందనుకోండి, వాడికి భేదం చేస్తుంది. కానీ మీ మనసు మీకు ఏ భేదాన్ని నేర్పిందో, భేదాన్ని చూపించిందో, అదే ఆ మనసు ఇంకొకరి మనసులో ఉంటుంది. ఇది వాళ్ళకి భేదాన్ని చూపిస్తుంది, భేదాన్ని కలిగిస్తుంది. కానీ ఆ భేదం ఈ భేదం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడే వచ్చేస్తా కదా. అర్థమైందా? మీ మనసులో భేదము చూపించింది, భేదం పెట్టేసింది. ఇది ఇంకొకరి మనసులో కూడా భేదం పుట్టించేసింది మనసు. ఆ భేదం ఈ భేదానికి అబ్జెక్టులు వేరుగా ఉంటాయి. ఆ విషయాలు వేరు, ఈ విషయాలు. అక్కడ ఇద్దరికి కలిపి కొట్లాట వస్తుంది. అందుకని భేదం వల్ల కొట్లాట్లు వస్తాయి అని చెప్పేది. సమాజం అలాగా ద్వైతం పెట్టుకొని చక్కగా రాణించాలంటే కుదరదు. అర్థమైందా? దేవుడి విషయంలో కూడా భేదం. అర్థమైందా? దేవుడి విషయంలో భేదం వచ్చింది అనుకోండి, వాడు ఒక రకంగా దేవుడిని అనుకుంటాడు, వీడు ఒక రకంగా అనుకుంటాడు. ఇద్దరు కలిపి రోడ్డు మీదకి వచ్చారనుకోండి, రోడ్డు మీదకి ఊరేగింపుకి ఇద్దరితో అనుకోవచ్చు వస్తారు. శివ శైవ వైష్ణవ ఏమేమో గొడవలు చూడండి. భేదం వస్తే అంతే, అట్లా అనమాట. గొడవలు వస్తాయి. భేదం వస్తే గొడవలు తప్పకుండా వస్తాయి. అట్లా అది బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా 2 బార్బర్ షాపులు ఉన్నాయనుకోండి, వాడు కటింగ్ చేస్తుంటాడు బ్రహ్మాండంగా క్రాపులు. ఇప్పుడు భలే క్రాపులు వస్తున్నాయి. అర్థమైందా? అరబోడి క్రాపులు కూడా ఉన్నాయి ఇప్పుడు. పూర్వం అరబోడి ఉండేది కదా, వైష్ణవులకి అరబోడి. ఇప్పుడు కూడా అరబోడి కొడుతున్నారు. దానికి బోల్డ్ డబ్బు తీసుకుంటున్నాడు అరబోడికి. ఇలాగ పెట్టేది కొబ్బరి చెప్పులాగా, అదొకటి ఇక్కడ ఒకటి పెట్టేది, పిల్లక పెట్టేది, ఏవేవో పెట్టేస్తున్నారు కదా. అప్పుడు వాడు ఒక్కొక్కసారి ఎదురుగా చేసుకునేవాడు పోయి బార్బర్ షాప్, వీడు లేదని ఇంకో చోట చేసుకున్నాడు. ఎదురుగా వీడి షాపులో చేశాడు అనుకోండి, వాడు సరిగ్గా చేయలేదనుకోండి, సరిగ్గా చేయలేదు అంటే కొట్లాడి పెట్టుకుంటారు వాళ్ళకి కొట్లాడు. ఇంకో షాప్ పెట్టాడు, వాడు మొత్తం గుండె కొడతాడు, వాడితో ఎవరు గొడవ కొట్టాడు. డిజైన్ లేదు వాడి దగ్గర, మొత్తం గీకండి పెడతాడు. అర్థమైందా? గుండె చేసి పంపిస్తాడు వాడు. ఆ గుండె వాడి ఫ్యాషను. ఇంకా వాడితే ఎవరు దెబ్బలాడలు. ఎందుకని? గుండు కదా. అందుకని అభేదం కదా. అక్కడ ఎక్కడా కూడా నువ్వు బాగా చేయలేదురా, బాగా చేయకపోవడం మీద గుండె అవుతుంది. భలే చేసినాడండి గుండె అనలేరు ఎవడు. గుండెకి భలే చేయడం ఏంట్రా, ఒక్కసారి ఇట్లా అన్నానంటే పేలర్తో సహా వచ్చేసే. ఇంకా దాంట్లో బాగా చేయడం బాగా చేయకపోవడం ఏంటి, అట్లా అనమాట. బాగా చూసుకోవాల్సినటువంటి. అందుకని ఏకత్వంలో అభేదంలో ఎవడు కూడా ఏలు పెట్టి చూపించేదానికి వీలులే. ఎవరు ఘర్షణకి దిగరం. నాకు అన్యమైనదే లేదు, నేను ఏం చెయ్యాలి, సాధన సాధ్యములు, ఇది బాగుంది ఇది బాగలేదు అనుకునేది ఏముంది. పరమాత్మ కంటే అన్యమైన వస్తువు రెండవది లేదు. నువ్వు ఎంత గొడవ చేసినా నాకు ఎక్కదు అది. మా దేవుళ్ళు చేస్తాం, మా మతంలో చేస్తామని అద్వైతిని ఎవడు అడుగుతాడు? అసలు నాకు ఎవరూ లేదు అంటే నువ్వేట నాకు కొత్తగా చెప్పేది నేర్పిపా అని చెప్పాడు. అర్థమైందా? ఇంక దేనిలోనూ చేరడు, తనలో తానుంటాడు. అర్థమైందా? అది బాగా తెలుసుకోవాలి. అందుకని ఎవడైనా కర్మ సాధనకి ఏదైనా ధ్యానం గీనం ఎవరన్నా చెప్పాలంటే చెయ్యకుండా అది ఏమన్నా ఉంటే చెప్పు, నాకు దాన్ని చేస్తా. చెయ్యకుండా ఉండేది నేను చెప్పేది ఏంటి, నువ్వు వినేది ఏంటి? ఏమి చేసే పని లేదు అనేది నేను చెప్పేది కాదు, నువ్వు చేసేది కాదు. అదేం సాధన? అందుకని అందరూ ఎవరన్నా చెప్పేదంతా ఏమిటి ఏం చెప్తారా? చేసేవే చెప్తారు. చెయ్యకుండా ఉండేదేమన్నా చెప్పురా అంటే అర్థమైందా? అట్లా. అందుకని ఎక్కడైనా సరే భేదం ఉన్నదంటే తగాదాలు ఉంటాయి.
అందుకని భూమి మీద వ్యవహారానికైనా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే భేదములు ఉంటాయి అన్నమాట. నాకు ఇది ఇష్టము, అది ఇష్టము, అది ఇది అని పెట్టుకొని ఉంటారు అనమాట. అది సుఖపడరు, ఎవరు సుఖపడరు, ఏ దేశము సుఖపడదు. అందువల్ల రాగద్వేషాలతో కూడుకున్న పరమాత్మ దేవుడున్నాడు అంటే కూడా చూసారా సుఖపడరు. రాగద్వేషాలు, నాకు ఇష్టమైన దేవుడు ఇదే అన్నామంటే సుఖపడరు. అసలు గీతలో ఏం చెప్తారంటే, నేను మెచ్చుకుంటానని కూడా కర్మ చేయొద్దు, నువ్వు నీ కర్మ నువ్వు చేసుకుంటున్నావు కదా నాకేంటి అని. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నేను ఈ సృష్టి చేయను లేదు, నేను కర్తని కాదు, భోక్తని కాదు, నీ నుండి నేనేమి పొందను, నీకేమి ఇవ్వను. అది నీ కర్మతో నువ్వు నీ యొక్క బుద్ధితో నువ్వు ఏమో చేసుకుంటున్నావు, కానీ నాకేం సంబంధం లేదు. నీ అజ్ఞానంతో ఏమేమో చేసేస్తున్నావు, నాకేం సంబంధం లేదు. అట్లా అన్నమాట. అందుకనే ఈ ప్రకారంగా ఎవడైనా సరే ద్వైత భావన పెట్టుకొని భేదభావన పెట్టుకొని ఉండేవాడు, వాడి ఈ యొక్క స్థూల ఉపాధిని కాపాడుకునే దానికి కూడా వాడికి అనర్హత, యోగ్యత ఉంటుంది. సుఖపడటం. ఎందుకంటే భేదం ఉండకూడదు, భేదం లేకుండా జీవించుకోవాలి. దేవుడు వేరు నేను వేరు అన్నాడా వాడు తగాదాలు వచ్చేస్తుంది అనమాట. అది తెలుసుకోవాలి, ఎవడైనా తెలుసుకోవాలి లోకంలో. అందుకని ఇన్ని రకాల గొడవలకి అశాంతికి కారణం ఏంటంటే ఒక్క దేవుడే అన్నిటికీ, అందరికి తగాదాలకి కారణం ఎవరు? దేవుడే అనమాట. దేవుడు ఉన్నాడు పైన ఎక్కడో అనుకుంటే గొడవలు వస్తున్నాయి అనమాట. చూసారా అట్లా అనమాట. అంటే వాడు భౌతిక శరీరంతో కూడా సుఖపడలేకపోతున్నాడు. చూసినారా? అందుకని ఉపనిషత్తులు ఎప్పుడు చెప్పాడు, దేవుణ్ణి దూరంగా ఎందుకు పెడతావురా, సర్వభూతస్థుడు, సర్వ హృదయవాసి, సర్వవ్యాపకుడు. అందుకే అసలు నువ్వు తలవకుండా ఉంటేనే మంచిది దేవుణ్ణి అని చెప్పి. తలవకు, విషయాలు తెలుసుకో, ఇంకా దేవుణ్ణి తలవకు. అర్థమైందా? నీకంటే వేరుగా లేనే. ఇంకా మన వాళ్ళు ఇంకా చెప్పినారు, అట్లా కూడా చెప్పారు. విషయాలన్నీ దేవుళ్ళే పో అని చెప్పారు. విషయాలన్నీ నీరు దేవుడే, నిప్పు దేవుడే, చూసాడు తిండి దేవుడే, అన్ని దేవుడే పోవాయా అని చెప్పారు. అప్పుడు నువ్వు దీని కొలిసేది ఏముంది? కొలిసేదేమీ లేదు. అట్లాగా అది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఇంకా ఎవడో చాలా చాలా క్వశ్చన్లు కూడా వేస్తుంటారు. ఆ అన్నం పరబ్రహ్మం అన్నారు కదా స్వామి, అన్నాన్ని నేను తినలేకుండా పోతున్నానే, పరబ్రహ్మాన్ని తినేస్తే ఎట్లా కానీ. తినేవాడు కూడా పరబ్రహ్మమే. అన్నం పరబ్రహ్మ, తినేవాడు కూడా పరబ్రహ్మ. చూసారా? కడుపు పరబ్రహ్మ, చెయ్యి పరబ్రహ్మ, అన్నీ పరబ్రహ్మమే. అర్థమైందా? గ్యాస్ కూడా పరబ్రహ్మమే. ఏమిటి ఇప్పుడు? చూసారా? బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అట్లాగనమాట. ఇట్లా కూడా ఏకత్వ పరిచారు. నీకు భేదం పెట్టుకోవద్దు, భేదం లేకుండా జీవించుకో హాయిగా అని చెప్పేసినారు. అందుకని ఈ ప్రకారంగా ఇట్లాగా చెప్పేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా ప్రాథమికంగా చెప్పేవి. నువ్వు ఆల్రెడీ ఇదివరకు కల్పించుకొని ఉన్నావు కాబట్టి, వినున్నావు కాబట్టి అవన్నీ మొదట్లో చెప్తారు. తర్వాత చెప్పగా 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 యథార్థం తెలియగా నీకు అవన్నీ కూడా యథార్థంలో మాయమైపోతాయి. యథార్థం తెలుసుకునేంత వరకే. యథార్థం ఎప్పుడు వరకైతే నీకు తెలియదో, సరైన జ్ఞానం ఎప్పుడైతే నీకు కలగదో అప్పటి వరకు అది భేదముగా అనిపిస్తాయి. ఆ తర్వాత అదంతా కూడా అభేదంలోనే ఉండిపోతాయి, అభేదంగా మిగిలిపోతాయి. కాబట్టి జీవాత్మనో ప్రదత్తం యత్ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం. సృష్టికి ముందు, ఉత్పత్తికి ముందు పరమాత్మ ఒకడు ఉండేవాడు, ఆ పరమాత్మ నుండి సకల జీవరాశులన్నీ వచ్చినాయి అని ఇవన్నీ చెప్తారు. వేరు వేరుగా చేసినట్టుగా చెప్తారు. నిజంగా అదంతా తర్వాత క్లియర్ చేయవలసింది భవిష్యత్తు వృత్యా. ఇప్పుడే కాదు, అదంతా
భవిష్యత్ అంటే ఫ్యూచర్, తర్వాత తర్వాత దాని క్లారిఫికేషన్ ఇస్తాము, ఇప్పుడు ఇవ్వము. పరమాత్మ ఎట్టివాడో నీ వెట్టివాడో అనేటువంటి క్లారిఫికేషన్ తర్వాత వస్తుంది. ఇప్పుడు మాత్రం నువ్వు గౌణంగానే తెలుసుకో, చెప్పినదంతా ముఖ్యమని తెలుసుకోవద్దు. చెప్పిందట ముఖ్యంగా తెలుసుకోవద్దు అన్నాడు. అది బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా ముందుగా ఎవరైనా సరే వడ్డన చేసేటప్పుడు ముందు ఉప్పు పెట్టినారు, ఉప్పు తినేయకూడదు. అర్థమైందా? లేకపోతే అర్థమైందా? ఏదైనా పచ్చళ్ళు గిసలు పెడితే పచ్చళ్ళు తినేయకూడదు, ఇంతేనా అని. లేకపోతే ఉత్తి అన్నమే పెట్టినారు, ఉత్తి అన్నం తినేసినారు అనుకుంటే తర్వాత సాంబార్ వస్తుంది, అప్పుడు ఎక్కడ పోసుకొని ఎత్తినా. అది ముందు ముందు అన్ని పెట్టించుకో, తర్వాత చెప్తామన్నాం కదా. ముందుగా తొందర పడిపోతే ఎట్లాగా? అలాగా ఆ టైప్ చాలా మంది ఉంటారు జనాలు. అందుకని ముందుగా ఎప్పుడైనా భోజనానికి వెళ్ళినా సరే ముందుగా ఏవి పెట్టుంటారో అవే కడుపు నిండా లాగిచ్చేయకూడదు. తర్వాత లోపలికి పోయే కొన్ని వెరైటీలు 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 వస్తుంటుంది. అవి చాలా ఉన్నాయి. ముందుగా పెట్టిందే తినేసినాడు అనుకోండి, తర్వాత చూసి నువ్వు నిష్ఠూరు పోవాల్సింది, ఇంకా ఖాళీ లేదే అని. 1 by 1 అందులో భవిష్యత్తు వృత్యా గౌణం తత్, ఇంకా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది, ఇంకా బాగా స్పష్టం చేయవలసింది. ఇప్పుడే చేయకూడదు, తర్వాత చేయవలసింది. ఇప్పుడు ఇది మాత్రం చెప్పేది గౌణం, చెప్పేదంట గౌణం. ఇదే ముఖ్యం అనుకోకూడదు. తన ముఖ్యత్వం తత్ నా ముఖ్యత్వం ఈయన యుజ్యతే, ముఖ్యత్వంగా నువ్వు పరిగణించకూడదు, ముఖ్యత్వంగా తీసుకోకూడదు. జీవాత్మల యొక్క భేదము సృష్టి చేశాడు, సృష్టి చేసిన వాడు సృష్టి అనే భేదము చెప్పినప్పుడు అది చూసారు గౌణంగానే తీసుకోవాలి. కానీ అదే ముఖ్యమని నువ్వు తీసుకున్నట్లయితే నీకు కన్ఫ్యూషన్ ఏర్పడిపోతుంది. భవిష్యత్తులో దాన్ని ఇంకా చెప్పవలసి ఉంది, తర్వాత ఇంకా దాన్ని క్లారిటీ ఇవ్వాలి, ఆ తొందరపడద్దు అని అన్నమాట. అట్లా తెలుసుకోవాల్సి. అందుకనే అద్వైతం చెప్పేటప్పుడు కూడా, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ వేదాంత విషయాలు చెప్పేటప్పుడు కూడా కొత్త వాళ్ళు వచ్చి వెంటనే వినేసి కంగారు పడకూడదు. ఏమిటి అన్నీ లేవంటున్నారు ఎట్లా స్వామి, అది నిన్ను ఎవరు ప్రవేశించమన్నారేమో ముందుగా, అట్లా అదే అన్నమాట. అందుకని ఒకప్పుడు పతంజలి మహర్షి వ్యాకరణ ఉపదేశం చేస్తున్నప్పుడు చాలా మంది శిష్యులంతా కూర్చొని వింటూ ఉండేవారు అనమాట. పతంజలి మహర్షి ఆయన ఆదిశేషు అంటారు. అగ్ని చెమ్ముతూ విషం చెమ్ముతూ ఉంటాడు. అందుకని ఒక తెర అడ్డం కట్టి ఆయనకి, చూసారా, ఒక మహిమాన్వితమైన ఒక తెర అడ్డం కట్టి ఆయన ఆ తెర వెనకాల కూర్చొని బోధిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు విద్యార్థులందరూ వింటూ ఉంటారు. ఒకడికి వెంటనే ఏం చేసిందంటే సంశయం ఉన్నది. ఏమిటి ఎప్పుడు చూసినా ఆయన ముఖం చూపించడేంటి, అలాగ తెర వెనకాల కూర్చొని ఆయన చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం, రాసుకుంటూ ఉంటాం, ఇదేమిటి, ఎప్పుడైనా ఆయన దర్శించుకోవాలి అని వాడికి అభిలాష. ఒకటి ఈ లోపల ఏం చేసినాడంటే ఇలా ఏలు పెట్టి చూపించేసి వెళ్ళిపోయాడు అనమాట. అది లఘుశంక, ప్యాచ్కి వెళ్ళిపోయాడు, వాష్రూమ్కి బాత్రూమ్ వెళ్ళిపోయాడు వాడు. వీడికి సంశయం ఉంది కదా అని తెర ఇలా తీసినాడు. తీయగానే ఆ యొక్క విషం చిమ్ముకొని అందరు తెచ్చారు, అది తెచ్చిపోయారు. ఆదిశేషు కదా, ఎవరు ఎట్లా ఉంటాడు ఈయన ముఖం అని తెరదీగానే విషం చిమ్మేటప్పటికి అందరు తెచ్చారు. ఇప్పుడు వీడు వచ్చినాడు బాత్రూమ్కి పోయి, రమ్మంటారా సార్ అన్నారు. ఓరి నువ్వెందుకు మిగిలావు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఏమిటి అని వాడిని చెప్పించారు. దుర్మార్గుడు. అట్లాగా తొందరపడి ఏమిటండి ఇవన్నీ లేవు అంటున్నారా అని తొందరపడి, ఇవన్నీ లేవు, ఏమి లేవు, గురువు లేదు, శాస్త్రం లేదు, ఎవరు లేదని కంగారు పడి వాళ్ళలాగా అయిపోతే గందరగోళం అయిపోతుంది. అందుకని ఒక క్రమంగా వినాలి. ఏమనాలి? క్రమంగా వింటే అర్థమవుతుంది. 1 by 1 అట్లాగా.
అందుకని ఇవన్నీ గౌణంగా వినాలి. సృష్టి, స్థితి, లయ, పరమాత్మ సృష్టి జరిగింది ఇట్లాగా అని చెప్పిన తర్వాత దాన్ని సమన్వయం చేశారు. అందుకనే వాళ్ళు మొదట్లో ఎత్తుకోవటమే ఆ తత్సృష్టి తదేవాను ప్రావిశత్ అని చెప్పి పరమాత్మ చేత ఇవన్నీ కూడా సృష్టి అయినాయి. పంచభూతాలు, ఆ పంచభూతాలతో వచ్చినటువంటి అన్నం తినగానే ఈ స్థూల శరీరము, ఈ స్థూల శరీరాంతర్గతంగా ప్రాణ శరీరము, ప్రాణాంతర్గతంగా మనసు యందు బుద్ధి యందు మా ఆనందమయ కోశం, దాని ఎందు పరమాత్మ ఉన్నాడంటే అన్నంలోనే పరమాత్మ ఉన్నాడు. అన్నం తినేవాడిది కూడా ఈ శరీరంలోనే పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఏ పరమాత్మ చేత కల్పింపబడినదో సృష్టి, ఆ పరమాత్మే సృష్టి అందున్నాడు అని చెప్పేదానికి తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. సృజించాడు, సృజించిన వాడే సృష్టి అందున్నాడు. కాబట్టి సృష్టికర్త వేరుగా లేనే అట్లా అనమాట సమన్వయం చేస్తున్నారు. కాబట్టి తర్వాత ఇది స్పష్టం చేసుకోవలసిన విషయం. కానీ ఇదే ముఖ్యముగా ఈ యొక్క సృష్టికర్త అనేది ముఖ్యముగా భావించరాదు అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఇక్కడ నుంచి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా